హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కీమా కర్రీ. మటన్ కీమా కర్రీని ఎగ్ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మటన్ కీమాని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా అందులో ఏం బ్లడ్ కానీ ఏది కానీ ఉన్నా పోయేటట్టు బాగా కడుక్కోండి. కడిగి పక్కన పెట్టేసి స్టవ్ పైన కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. ఇలా 2 పావుల ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మనకి పోపు దినుసులు వేసుకోవాలి. గరం మసాలాకి ఏమేమి అవసరం ఉంటాయో అవి వేసుకోండి. బగారాకు, పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. పోపులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోవాలి చిన్నగా. ఇలా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని ఇందులో వేసుకొని మళ్ళీ కలపండి. ఉల్లిగడ్డ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని కలుపుకోండి. కొద్దిసేపటి తర్వాత ఉల్లిగడ్డ బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన ఉల్లిగడ్డలో మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసుకోవాలి. ఇలా మటన్ కీమా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా పట్టేలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ మూత కాకుండా నార్మల్గా మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులోనే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అందులో మన టేస్ట్కి తగినంత కారము, ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటినన్నిటిని మటన్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అందులో మనం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి చూడండి, మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి బాగా కలపండి. మనకి పీస్ కూడా చాలా బాగా ఉడికిపోతుంది. కీమానే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన మన కీమా కర్రీని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. గ్రేవీ కర్రీ లాగా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఒకసారి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.